ప్రేజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. మీ పిల్లలు మీ దగ్గరకొచ్చి, అమ్మా, మా స్నేహితులందరూ స్కూల్కు కార్లో వస్తున్నారు, నాకు కనీసం సైకిల్ కూడా లేదు. నాన్న, మామయ్యకు మన ప్రక్కవారికి మంచి మంచి ఇండ్లు ఉన్నాయి, మనకెప్పుడు ఎటువంటి ఇల్లు వస్తుంది అని అనేక ప్రశ్నలు అడుగుతుంటారు. అటువంటప్పుడు నువ్వేం జవాబు చెప్తున్నావు? నోరు మూసుకొని పో అని చెబుతావా, లేక నా బిడ్డ దేవుడిస్తాడు అని చెబుతావా? అవును, దేవునిపై నమ్మకం ఉంచడం, ఆయనపై ఆధారపడడం మనం పిల్లలకు నేర్పాలి. పిల్లలతో నీవు ఏ విధంగా మాట్లాడుతూ సహవాసం కలిగి ఉంటావో అలాగే వారు కూడా ఇతరులతో మాట్లాడడం, సహవాసం చేయడం నేర్చుకుంటారు. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రార్థన. నాయనా, తండ్రి, ఈ లోకస్తులు మాట్లాడునట్లు కాక ఆత్మీయ బిడ్డగా మాట్లాడునట్లు సహాయం చేయమని కోరుచున్నాను. నీకు మహిమ తెచ్చినట్లు నేనెప్పుడు విశ్వాసంతో కూడిన మాటలు, ఆశీర్వాద వచనాలు పలకడానికి సహాయం చేయుము. యేసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.